ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ధైర్య సాహసాలని ప్రదర్శించడానికి, ధర్మబద్ధమైనటువంటి విజయాన్ని పొందడానికి కార్తీక మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధమైన విధి విధానాలతో ద్వాదశ రాశుల వారు ఆరాధించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కోర్టుకి సంబంధించినటువంటి పనుల్ని చేసుకోవడానికి, న్యాయబద్ధమైనటువంటి వాదనని వినిపించడానికి, తూర్పు దిక్కు ప్రయాణం చేసుకోవడానికి, ధాన్యాన్ని సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వారం. ఈనాటి తిథి అష్టమి. అష్టమికి అధిపతి మహేశుడు. లేఖనాలు అంటే దస్తావేజులు మొదలైనటువంటి వాటిని రాసుకోవడానికి, అలాగే పరీక్షలకి సంబంధించిన దరఖాస్తులని పూర్తి చేసుకోవడానికి, ఇంకా ఇతరమైనటువంటి అతి ముఖ్యమైన పత్రాలని రాసుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఇది. నేటి నక్షత్రం పూర్వ ఫల్గుని. దీనికి అర్యముడు అధిపతి. చెట్లని నాటడం మొదలైనటువంటి శుభ కార్యక్రమాలని చేయడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి హోమశాంతులు తప్పనిసరి. శుక్ర దశకి చెందినటువంటి వారు అవుతారు ఈ నక్షత్రంలో పుట్టినవారు. ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించే క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ప్రతి పని విషయంలోనూ అతి జాగ్రత్తని పాటించి తీరవలసిందే. యథాలాపంగా చేయనేకూడదు. ఉద్యోగులు ఏ పనిని చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంకిత భావంతో చేసి తీరవలసిందే. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఆచి తూచి అడుగు వేయాలి తప్ప ఎవరో చెప్పినటువంటి మాటల్ని విని వెంటనే నిర్ణయాన్ని తీసుకోవడం సరి కాదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు స్వతంత్రించి నిర్ణయాల్ని తీసుకోవడం ఏమాత్రమూ సరి కాదు. వృద్ధులు అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మాత్రమే నిర్ణయాన్ని చేయడం అవసరం. మహిళల్లో తొందరపాటుతనం ఏమాత్రమూ గోచరించదు. అయితే కుటుంబ రహస్యం మాత్రం పాటించడం తప్పనిసరి. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే చక్కని ఫలితాలని సొంతం చేసుకోగలుగుతారు. కుటుంబాన్ని ఆనందంతో నింపగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని గులాబీలతో అర్చించినట్లయితే పెద్దలతో గట్టి పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, సంపూర్ణమైనటువంటి ఉత్సాహంతో ఉండగలుగుతారు మహిళలు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఆనందం సొంతం అవుతూ ఉంటుంది. వేతన ఆధిక్యం కానీ, పదవి ఉన్నతి కానీ, లేదా ఈ రెండూ కానీ త్వరలో కలిగేటటువంటి అవకాశం కారణంగా వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి తగినటువంటి అనుమతులు ప్రభుత్వం నుంచి లభించినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి వసతి కలుగుతుందనే ఆనందంతో ఉంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి అనుమతులన్నీ సకాలంలో వచ్చేటటువంటి కారణంగా ధైర్యంగా తమ పరిశ్రమ అలాగే కార్మిక విధానము కూడా పూర్తిగా పాటించగలం, అభివృద్ధి పథంలోకి ప్రయాణింప చేయగలవనే ధైర్యంతో నమ్మికతో ఉంటారు. సంతానం కూడా చక్కనైనటువంటి విద్యలో ఉత్తమ ప్రమాణాలని పాటిస్తూ ఏ విధమైనటువంటి సందేహాలు సంశయాలు లేకుండా గడపగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు ఆంజనేయ స్వామిని చేమంతులతో అర్చించినట్లయితే రుణబాధ క్రమంగా తొలగిపోతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, మానసికమైనటువంటి నిరుత్సాహంతో కనిపించవచ్చు మహిళలు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఉత్సాహంగా వ్యాపారం సాగినప్పటికీ కూడా
పెట్టుబడి పెట్టడానికి తగినంత సొమ్ము లేని కారణంగా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహంతో కనిపించవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సకాల నిద్ర, సకాల భోజనము లేనటువంటి కారణంగా పని ఎంతో చేసినప్పటికీ కూడా నిరుత్సాహంగానే కనిపిస్తారు. శారీరకంగా సత్తువ తగ్గి కూడా ఉంటారు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వస్తువుల్ని దిగుమతి చేసుకునేటటువంటి సందర్భంలో కొంత నష్టానికి గురి అయి మానసికంగా నిరుత్సాహానికి గురి అవుతారు. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే విశేషంగా శ్రమ చేసినప్పటికీ కూడా అనుకున్నంత ఫలితం లాంటిటువంటి కారణంగా తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా మానసికంగా దిగులుగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయ స్వామిని పారిజాతాలతో అర్చించినట్లయితే క్రయ విక్రయాలు రెంటా లాభం లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఆనందపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి వ్యాపారాలు అలాగే వృత్తి బాగా సాగినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంటుంది. కారణం రుణాలని మెల్లమెల్లగా తీరుస్తూ ఉండేటటువంటి కారణంగా ఉద్యోగులు ఆర్థికమైనటువంటి లోటుకి గురి అవుతారు. ఇంట్లో కొన్ని కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని సకాలంలో లేకపోతున్నటువంటి కారణంగా అనవసరమైన పొరపత్యాలు కుటుంబంలో తలెత్తేటటువంటి అవకాశం ఉంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి శ్రమని ఏమాత్రము లెక్కించకుండా పనులు ముగిస్తూ ఉంటారు. అలాగే పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు క్రింది ఉద్యోగుల వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు భయము లేకుండా నిర్భయంగా పూర్తిగా నిర్వహణ చేయగలుగుతారు తమ పరిశ్రమ విషయంలో. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి భాగస్వాములతో కలహం వచ్చే అవకాశం ఉంది. ఆచి తూచి నిదానంగా మాట్లాడడం అవసరం. మహిళలకి మానసికమైనటువంటి భయం ఏం లేకపోయినప్పటికీ కూడా వారి గురించి ఏదైనా మాట్లాడినట్లయితే అకస్మాత్తుగా కోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారితో సంభాషించే సందర్భంలో ఆచితూచి మాట్లాడడం అవసరం. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారితో పాటు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు నిదానమైనటువంటి శైలిలో మాత్రమే తమదైనటువంటి కార్యనిర్వహణాన్ని చేయడం మంచిది తప్ప అకస్మాత్తుగా ఎక్కువ పెట్టుబడిని పెట్టడం, అలాగే క్రింది ఉద్యోగులకి జీతాలను ఇవ్వకుండా ఉండడం, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి విధానంలో పనిచేస్తూ ఉండడం, నిషిద్ధ వస్తువుల్ని విక్రయించడం లేదా ఉత్పత్తి చేయడం వంటివి కానీ చేసినట్లయితే ఆర్థికంగా ఆదాయం బాగుండవచ్చునేమో, కానీ అనవసరమైనటువంటి చిక్కులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు సంపెంగలతో ఆంజనేయ స్వామి వారిని అర్చించినట్లయితే నూతన వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆచితూచి మాత్రమే వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. లాభం ఎంత అనే దానికంటే కూడా ఉన్నటువంటి సరుకుని తొందరగా బయటికి పంపించేటటువంటి ఆలోచనతో ఉంటారు. నష్టాన్ని మాత్రం చవిచూడనే చూడరు. ఉద్యోగులు కూడా పనిని పూర్తి చేయడం మీద మంచి శ్రద్ధని వహించి ఉంటారు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభించేటటువంటి కారణంగా పనిని శ్రమ లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి ఓపిక లేకపోయినప్పటికీ కూడా పనిని ముగించాలనేటటువంటి పట్టుదలతో
ఎంత దూరమైనా సరే ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎక్కడెక్కడే అధికారుల్ని కలుసుకోవడానికి కూడా వెనుక ఆడనే ఆడరు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తులంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని బాగా చేస్తూ, అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి పుస్తకాలని చదువుతూ వ్యాపార రంగంలోనికి దిగాలి అనే ఆలోచనకి దాదాపుగా వస్తారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు వ్యాపారాన్ని చేసే సందర్భంలో మంచి మెళకువలు తెలిసినటువంటి కారణంగా తేలికగా ఆదాయం కలిగే మార్గాల్ని ఎన్నుకుంటారు. ఉద్యోగులు ధైర్యంగా సకాలంలో తమ పని అంతటినీ కూడా సమర్పించినప్పటికీ కూడా పై అధికారుల మందలింపు కలుగుతుందేమో అనే తాత్కాలికమైన మనస్తాపంతో ఉంటారు. అట్లాంటిదేమీ లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. పదవి ఉన్నతి కానీ, వేతన ఆధిక్యం కానీ, లేదా ఈ రెండూ కూడా కలిగే అవకాశం కొద్ది రోజుల్లో వీరికి ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మానసికమైనటువంటి వెనుకబాటుతనంతో దిగులుతనంతో కనిపిస్తారు. అలా ఉండవలసిన అవసరం ఏమాత్రమూ లేనే లేదు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని బాగా ఆలోచిస్తూ ఆ విషయాన్ని ఆ రోజుకి పూర్తి చేయలేకపోతారు. కార్యనిర్వహణ జరిగే అవకాశం చాలా తక్కువ. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఎంత వ్యాపారాన్ని చేసినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి ఆదాయం పెద్దగా లేనటువంటి కారణంగా వ్యాపారాన్ని మూసివేయాలనేటటువంటి అనవసరమైన నిర్ణయానికి దాదాపుగా రావచ్చు. అది ఏమాత్రం సరి కాదు. ఉద్యోగులు ఈ ఉద్యోగాన్ని మాని వేరొక ఉద్యోగంలో చేరితే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచనకి వస్తారు. అది ఏమాత్రం సరికాదు. ఉన్న ఉద్యోగంలోనే కొనసాగడం శ్రేయస్కరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తులు క్రింద పనిచేస్తూ ఉండేటటువంటి వారి వ్యతిరేకత కారణంగా, భాగస్వాముల కలహం కారణంగా మానసికమైనటువంటి భయంతో ఈ వ్యాపారాన్ని తగ్గించాలని ఆలోచిస్తారు. ఆ ఆలోచన కూడా సరికాదు. తాత్కాలికంగా కలిగేటటువంటి విఘ్నాలు, ఉపద్రవాలు ఆ రంగానికి తప్పనిసరి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని తెల్ల గన్నేరులతో అర్చించినట్లయితే అనుకున్నటువంటి వివాహం తప్పక సానుకూలమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరపాటు నిర్ణయం చేశామనేటటువంటి యథార్థాన్ని గుర్తించగలుగుతారు మహిళలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు అనుకోకుండా మరొక చోటికి సరుకుని బదిలీ చేసి అక్కడ ధనం లభించదనేటటువంటి యథార్థం తెలిసి మళ్ళీ ఆ వస్తువుని వెనక్కి తెప్పించుకుంటారు. తద్వారా ఆర్థికమైనటువంటి తాత్కాలిక నష్టానికి గురి కావచ్చు. ఉద్యోగులు కూడా చేయవలసినటువంటి పనిని తొందరపాటుతనంతో మరోలా చేసి వెంటనే దాన్ని సరిదిద్దుకునేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని చేసి సరిదిద్దుకుంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కానే కారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తొందరపాటుతనంతో క్రింద ఉండేటటువంటి ఉద్యోగులతో, భాగస్వాములతో, అలాగే పెద్దలతో, ప్రభుత్వ రంగ సంస్థల వారితో కూడా చిరుబురులాడుతూ మాట్లాడే అవకాశం ఉంది. తద్వారా ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా కలుగుతుంది. అధికారుల్ని ప్రార్థించినటువంటి కారణంగా బయటపడగలుగుతారు ఇబ్బంది లేకుండా. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ఆంజనేయ స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన వారిలో ఉంటుంది. ఔషధ సేవని తప్పక చేస్తారు, తగినటువంటి వైద్యుణ్ణి సంప్రదిస్తారు కూడా. ఏ విధమైన అనారోగ్యము కొనసాగదనేటువంటి విశ్వాసంతో కూడా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సకాల నిద్ర, సకాల భోజనం అనే వ్యవస్థని పాటించినటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురి కావచ్చు. ముఖ్యంగా స్పెక్యులేషన్ వ్యాపారం చేసేటటువంటి వారు ఎగుడు దిగుడుల కారణంగా, మానసికమైనటువంటి అవ్యవస్థత కారణంగా దిగులుతనాన్ని కలిగి ఉంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అప్పు మీద వ్యాపారాన్ని చేస్తారు తప్ప రొక్కానికి వ్యాపారాన్ని చేయనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు చదువుతున్నట్లుగానే అనిపిస్తారు, కానీ సంపూర్ణమైనటువంటి విద్యని చదువుతారనే నమ్మకం ఈ రోజున తక్కువ. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే ఉద్యోగం స్థిరపడుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాలని 10 మందితో చర్చిస్తూ కనిపిస్తారు. అది ఏమాత్రమూ సరి కానే కాదు. ఆర్థికమైనటువంటి అసంతృప్తి కారణంగా మానసికంగా దిగులుగా కనిపిస్తారు మహిళలు. ద్యోతవాడడం, వ్యసనాలకి పాల్పడడం వంటి అసహ్యకరమైనటువంటి పెడబుద్ధి ధోరణులతో కనిపిస్తారు కొందరు. జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. అధికారుల్ని తమ వైపు తిప్పుకోవడం కోసమని విపరీతమైనటువంటి ప్రవర్తనలకి పాల్పడడం కూడా ఏమాత్రమూ సరి కానే కాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ వ్యాపారస్తులు, అలాగే వృత్తిదారులు, ఇదే విధంగా కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పూర్తిగా చెల్లించి వేయడం సరి తప్ప వాద వివాదాలకి, కోర్టులకి వెళ్ళడం ఏమాత్రమూ సరి కానే కాదు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని మందారాలతో అర్చించినట్లయితే అనుకున్న పనిలో విజయం సిద్ధించి తీరుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు మహిళలు. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే తమ ప్రతిభని చూపిస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మంచి ఆర్థిక ఆదాయాన్ని పొందడమే కాకుండా తక్కువ సొమ్ముని రుణం ఏమాత్రము లేకుండా పెట్టుబడిగా పెట్టి చక్కనైనటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకోగలుగుతారు కూడా. పైగా అనుమతి లేనటువంటి వస్తువుల్ని అమ్మకూడదనే నిర్ణయానికి కూడా బలంగా వస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని ఏమాత్రము చేయడానికి ఇష్టపడనే పడరు. ఎవరైనా ప్రోత్సహించినప్పటికీ కూడా నిర్ద్వంద్వంగా దూర ప్రయాణాన్ని చేయననే మాటని తెలియచెప్తారు. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని కానీ లేదా వ్యాపార స్థలానికి సంబంధించినటువంటి నిర్మాణాలను కానీ చేసే అవకాశం బలంగా ఉంది. అది అనుకూల ఫలితాన్నే ఇస్తుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాశి వారికి ఈరోజు గడుస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు ఏమాత్రమూ ఉండవు. శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశానికి స్వాగతం. మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. మహా కష్టాలు అనుభవిస్తుంటారు చాలామంది. ఈ మహా కష్టాలను అనుభవించలేక ఏమిటి ఈ జీవితం అని చెప్పేసి నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటారు. ఇటువంటి వారికి ఈ మహా కష్టాలు పోవటానికి మహర్షులు మన కోసం అందించినటువంటి విధి విధానాలను కనుక పాటించినట్లయితే
ఈ మహా కష్టాల నుంచి బయలుపడి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఈ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే పులిహోర తయారు చేయించి నలుగురికి పంచాలి. శుక్రవారం నాడు కానీ లేక శనివారం నాడు కానీ. ఈ విధంగా తరచూ గనక చేసినట్లయితే మీకు విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించుకునేటువంటి శక్తి అమ్మవారు కలిగిస్తుంది. అంటే విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించే శక్తి ఒక్క జగన్మాతకే ఉంది. పులిహోర ఈ విధంగా కనుక పంచడం వలన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించి అక్కడ 9 చెంబుల పానకాన్ని సమర్పించడం వల్ల కూడాను మీరు అనుభవించేటువంటి కష్టాల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అలాగే 360 ఒత్తులు తప్పనిసరిగా ఆవు నేతితో శివాలయం ప్రాంగణంలో కానీ లేక విష్ణాలయ ప్రాంగణంలో కానీ జమ్మి చెట్టు వద్ద కానీ వెలిగించండి. ఇలా గనక వెలిగించినట్లయితే మీకు పట్టినటువంటి దురదృష్టం తొలగిపోయి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో కష్టాల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. నృసింహ ద్వాదశ స్తోత్రము లేక శివునికి సంబంధించినటువంటి దారిద్ర్య దహన స్థుతి విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శేఖరధారణాయ కర్పూరకాంతి ధవళాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ. దాంట్లోనే గొప్ప విషయం ఉంది. అందుకని దారిద్ర్య దహన స్థుతి అనేటువంటిది గనక నిత్యం ఎవరైతే పఠిస్తారో వారికి మహా కష్టాలు అనేటువంటివి రాకుండా ఆశుతోషుడైనటువంటి ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా. అలాగే లక్ష్మీ నరసింహ ద్వాదశ స్తోత్రావళి కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అంటోంది శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడాను మానవుడు విధివశాత్తు అనుభవించేటువంటి అనేక కష్టాల నుంచి బయలుపడటానికి శరణాగతిని మించినటువంటి గొప్ప విశేషం మరొకటి లేదు. అందుచేతనే అమ్మవారి యొక్క పాదాలని చూస్తూ శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వశ్చార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అంటేనే చాలు ఆ తల్లి తను సృష్టించినటువంటి ఈ బిడ్డలందరికీ కూడాను సుఖ సంపదలను ప్రసాదించడానికి సంసిద్ధురాలై వారి కర్మల రీత్యా అనుభవిస్తున్నటువంటి అనేక కష్టాలన్నింటినీ కూడాను తొలగించేటువంటి దివ్యవంతమైనటువంటి శక్తిని ఆ తల్లి మనపై ప్రసరింపజేస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అంతేకాకుండా వేద పండితులు వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ వేద పఠనాన్ని చెవులారా విన్నా కూడాను దురదృష్ట ఛాయలు తొలగిపోతాయి. అనేక కష్టాలకు లోనై కొట్టుమిట్టాడుతునేటువంటి వారు ఒక పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఆ సత్యదేవుని యొక్క కథను విని ప్రసాదాన్ని గనక స్వీకరించినట్లయితే నిరాశ నిస్పృహల నుంచి బయటపడి ఆశావాద దృక్పథంతో ముందడుగు వేసి జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి మార్గాన్ని అన్వేషించే ఆలోచనలతో ముందుకు సాగుతారు సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు మంగళవారం. కార్తీక మాసం
కృష్ణపక్షం అష్టమి తిథి పుబ్బా నక్షత్రం. ఈ రోజును అనఘాష్టమి అని పిలుస్తారు దత్తభక్తులంతా. శివభక్తులంతా కృష్ణపక్షంలో వచ్చేటువంటి, అంటే శాస్త్రం ఏం చెప్తోంది అంటే ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమిని కాలభైరవాష్టమి అంటారు. అందుకే ఇప్పుడు మనకు దాదాపుగా ఈ డిసెంబరు మాసంలో మొట్టమొదలు వచ్చేటువంటి కాలభైరవాష్టమి. అంటే అష్టమి రోజున కాలభైరవుడి యొక్క ఆరాధన. కాశికాపురాధివాస కాలభైరవం భజే. దండపాణి అష్టకం కావచ్చు, కాలభైరవాష్టకం, ఈ స్తోత్ర పారాయణం మీరు చెయ్యండి. లేదా మీకు దగ్గరలో ఏదైనా కాలభైరవుడి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించుకోండి. కాలభైరవుడి యొక్క ఆలయ దర్శనం అనేటువంటిది శత్రుబాధలను దూరం చేస్తుంది. శత్రువులు ఎవ్వరూ మీ దరిదాపుల్లో రాకుండా ఉండటానికి కాలభైరవుడి యొక్క అనుగ్రహము చాలా గొప్పగా పనిచేస్తుంది. అలాగే భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని మొదలైనటువంటి దుష్ట గ్రహ బాధలన్నీ కూడా ఈ అష్టక స్తోత్ర పారాయణం వల్ల దూరమవుతాయి. చేతిలో చిటికెడు విభూతిని పెట్టుకొని ప్రదోషకాల వేళ ఈ రోజున, అందులో మంగళవారము అష్టమి రావటం చాలా విశేషమండి. మంగళవారము అష్టమి కనుక వస్తే అది శక్తివంతమైనటువంటి రోజు సాధనకు. సాధన అంటే ఆధ్యాత్మిక సాధన, గుర్తుపెట్టుకోండి. అంటే మనలో శక్తిని జాగృతం చేసుకోవటానికి మంచి రోజు అని అర్థం జ్యోతిష్ శాస్త్రపరంగా. అందుకే చిటికెడు విభూతి పెట్టుకొని ఈ కాలభైరవ అష్టకాన్ని చదివి కాలభైరవ అష్టకంతో ఆ విభూతిని అభిమంత్రణం చేసి ఆ విభూతిని మీరు కానీ మీ పిల్లలకు కానీ నొసట పెడితే రాత్రి ఉలికిపడి లెవ్వటాలు, అలాగే దుస్వప్న దోషాలు, ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. కాలభైరవ అష్టక పఠనము, కాలభైరవ దర్శనము సకల శ్రేయస్సులను మీకు అందింపజేస్తుంది. కాబట్టి అందులో ఈ రోజున అష్టమ్యాం పూజితా దేవి భద్రకాళీ దేవత ఆరాధన కూడా చాలా మంచిది. కాబట్టి భద్రకాళీ సమేతుడైనటువంటి వీరభద్రుణ్ణి కానీ, లేదా భద్రకాళీ పరాభట్టారిక అంటే 8 భుజములుంటే భద్రకాళి, అటువంటి భద్రకాళీ దేవిని కానీ కాలభైరవుణ్ణి కానీ ఈరోజు ఆరాధించటము, స్మరించటము, దర్శించుకోవటము చాలా మంచి ఫలితములను మనకు అనుగ్రహిస్తుంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. నా శ్లీలం కీర్తయేదేత అని ఒక వేదవాక్యం. అశ్లీలములు అనరాదు, వినరాదు. మహాపాపం, మహాదోషం. వంట చేసే సమయంలో మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు ఈ శరీరానికి అటువంటి ఊహలు కలిగిస్తాయి. ఆలోచన, ఊహ ఈ రెండింటికి మూలం మనం స్వీకరించే ఆహారం. ఈ పదార్థం ఆరోగ్యదాయకంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కలిగించేది అయిన పదార్థమే ఐశ్వర్య సిద్ధిని కలిగింపజేస్తుంది. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పాయసములు అనే 5 విధాలుగా చెప్పబడ్డ ఈ పదార్థ స్వీకరణలో శుచి, శుభ్రత ఈ 2 పాటించాలి. పాత్ర శుద్ధి అన్నది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా పోపుల పెట్టెలో ఉండేవే, వంటగదిలో లభించేవే. ఇవి లేకుండా ఎవరు ఏ పదార్థాన్ని సిద్ధం చేయరు. ఏ పదార్థమైనా, అంటే పప్పైనా, కూరైనా, పచ్చళ్ళైనా ఇవన్నీ కూడా మిళితం చేస్తేనే. అలాగే మనిషి కూడా ఏ కార్యక్రమం చేయాలి అన్నా, ఏ పని చేస్తున్నా, కార్యాలయాల్లో ఉద్యోగం నిర్వహిస్తున్నా, లేక సొంత వ్యాపారాలు చేస్తున్నా, ధనం సంపాదిస్తున్నా, ఏ పని చేసినా కూడా సమాజంలో ఉండే అంతర్గత సంబంధాలు 1, ఆత్మగతమైన సంబంధాలు 2, కుటుంబగతమైన సంబంధాలు 3, ఊహపోహలు, పుస్తకాలు, గ్రంథాలు ఈ విధమైన సంబంధాలు 4, ఇలా అనేక విధాల సంబంధానుబంధాలతో తన కర్తవ్య నిర్వహణను కొనసాగిస్తూ ఉంటాడు.
ఈ సంబంధ బాంధవ్యాలకు ప్రతీకలే ఈ పదార్థాలన్నీ కూడా. ఇవన్నీ తగిన పాళ్లల్లో ఉన్నప్పుడే ఆ పదార్థం మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈ పదార్థం ఆరోగ్యాన్ని ఇవ్వకంటే పూర్వం, అంటే ఈ పదార్థాన్ని సిద్ధం చేసిన పిదప పరమాత్ముడి సన్నిధానంలో ఉంచి స్వీకరిస్తే ఆధ్యాత్మిక కోణంలో నుంచి కూడా ఆ పదార్థానికి కొత్త బలం వచ్చి చేరుతుంది అంటారు పెద్దలు. ఆ బలం వచ్చే విధానం పేరే మడి ఆచారం. శుభ్రమైన వస్త్రం ధరించాలి, అంతేకాని తడి బట్టే కట్టుకోవాలి అని ఆచారంలో చెప్పబడలేదు. తడి వస్త్రం అనాచారం. తడి వస్త్రంతో వంట చెయ్యరాదు, తడి వస్త్రంతో పూజ చెయ్యరాదు, తడి వస్త్రంతో ఔషధం స్వీకరించరాదు. పొడి పొడిగా ఉన్న చేతితో మాత్రం వేసుకుంటాం, తడిగా వేసుకోకూడదు. ఏవైనా పొళ్ళు, త్రిఫల లేక సీతోపలాది ఇలాంటి పొడులు స్వీకరించాలి అనుకున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు లేదా తేనెతో మిళితం చేసి అని చెబుతారే కానీ కాసిని నీళ్లలో రంగరించి అని చెప్పరుగా. ఎందుకు ఇలా చెప్పారు అంటే తడి వస్త్రం ఇది మడి కాదు. చక్కగా ఉతికిన పరిశుభ్రమైన వస్త్రం ఎవరూ తాకనిది అయి ఉండాలి. ఇతరులు ఎవరిని కూడా మనం తాకరాదు. ఇది ప్రధాన లక్షణం, గుర్తుపెట్టుకోవలసింది. కరోనా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఇది ఒకటి, ఈ పేరు మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఇలాంటివి ఎన్నో మరింకెన్నో సమాజాన్ని భవిష్యత్తులో భయపెడతాయో ఏమో. అవేవి కూడా రాకుండా సనాతన భారతీయం సంప్రదాయ విజ్ఞానం అందించిన మార్గాన్నే మనం అనుసరిస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఐశ్వర్యంగా ఉంటాం, ప్రపంచానికే మార్గదర్శకంగా మనం జీవించగలుగుతాం కదా అనుకుంటే ఆ సనాతన ధర్మం సూచించిన బోధ శుచి, విశిష్ట, ఇష్ట, సంస్కారై పథరిష్టై రసాదిభి, మనోజ్ఞం శుచి, అతి నాత్యుష్ణం, ప్రత్యగం అశనం హితం అని మనకు సుశ్రుతుడు విశేషంగా వర్ణిస్తాడు. శుచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. తెచ్చే కూరగాయలన్నింటినీ కూడా కాసింత ఉప్పు వేసి నానబెట్టిన నీటిలో కనీసంగా 48 నిమిషాల సేపు నానబెట్టాలి అని మనకు సంప్రదాయం చెబుతుంది, ఆచారకాండ చెబుతుంది, ఆయుర్వేద విజ్ఞానము బోధిస్తుంది. ఉప్పు నీటికి విషక్రిములను తొలగించే శక్తి ఉంది. అలా తెచ్చే ఏ ఆహార పదార్థాలకు పచనం చేయకంటే పూర్వం ఇలా ఉప్పు నీటిలో నాటబెట్టడం శుచిత్వము. ఇది మళ్ళీ 3 విధాలు: వస్తు దుష్టము, స్వభావ దుష్టము, పాత్ర దుష్టము. పచనం చేయకంటే పూర్వం ఆ పాత్రను మళ్ళీ ఒకసారి కడగాలి. 3వసారి కడిగేశారుగా, బోర్లించేశారుగా, తెచ్చేసుకున్నాంగా, అలా కాదు. మళ్ళీ మనం మూకుడిని అలా స్టవ్ గిన్నె అలా పైన పెట్టే సమయంలో, వెలిగించిన ఆ పొయ్యి పైన స్టవ్ పైన పెట్టే సమయంలో పూర్వం ఒకసారి కడగాలి. ఇది శుచి, పాత్ర శుచిత్వం అవుతుంది. మనసుకు సంబంధించిన శుచి ఆ సమయంలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామాన్నో లేక ఇష్టదైవాన్నో, మహాలక్ష్మి అయి నమః, అన్నపూర్ణాయ నమః అంటూ దైవాన్ని స్మరించడమో చేస్తే ఆ పదార్థానికి మనోగతమైన శుచిత్వం ఏర్పడుతుంది. వస్తుగతమైన శుచి, పాత్రగతమైన శుచి, మనోగతమైన శుచి, ఇలా త్రివిధములుగా శుచిత్వముతో చేయబడ్డ పదార్థానికే ఆరోగ్యాన్ని అందించే శక్తి ఉంటుంది. అది మనోజ్ఞంగా కూడా ఉంటుంది. క్యారెట్ ముక్కలు ఎర్రగా ఉంటాయి, క్యాబేజీ ముక్కలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి, చిక్కుళ్ళు చిక్కటి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఇంకా వేరే పదార్థాలు మనం గమనిస్తే ఆ పదార్థాలన్నీ కూడా వాటి వాటి రంగులతో చిత్రవర్ణంగా మిళితమై కంటికి చూడగానే ఆహ్లాదం కలిగించేదిగా ఉంటాయి. ఇలా ఆ పదార్థానికి వర్ణము, గంధము, రసము, స్పర్శ అనే 4టితో పాటుగా పదార్థాన్ని ఎలా స్వీకరించాలి అంటే ఆ పదార్థాన్ని పరమ పవిత్రమైన ఆలోచనలతో శరీరానికి శక్తిని అందించేదిగా భావన చేయాలి. అన్నింటికంటే కూడా ముఖ్యం, పదార్థాన్ని స్వీకరించకంటే పూర్వం ఆ పదార్థం పైన మన శక్తి కొలది 1 చెంచా, 1/2 చెంచా నెయ్యిని తప్పనిసరిగా మిళితం చెయ్యాలి అంటుంది సనాతన ధర్మం. ఈనాటి కాలంలో అనేకులు నెయ్యి, కొవ్వు, నెయ్యి తీసుకున్నామా శరీరానికి ఒబేసిటీ, స్థూల శరీరం వస్తుంది అంటూ సుకుమారాలు చెబుతూ ఉంటారు. సనాతన ధర్మం అంగీకరించదు, ఆయుర్వేద విజ్ఞానం అసలు ఒప్పుకోదు. ఎందుకని అంటే శరీరానికి సంబంధించినంత మట్టుకు
పాలు సంపూర్ణ ఆహారం. ఘృతేన వర్ధతే విద్య క్షీరేణ ఆయుష్యవర్ధనం. ఘృతేన వర్ధతే, నెయ్యి స్వీకరిస్తే విద్య పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది, చాతుర్యం పెరుగుతుంది, శరీరానికి జీర్ణం చేసిన శక్తి పెరుగుతుంది, ఐశ్వర్య బుద్ధి కలుగుతుంది. పదార్థానికి అలా పచనం చేసే కంటే పూర్వం కూడా లేక ఆ పాత్రలో ఉంచినప్పుడు నీటి స్పర్శ ఎంత తప్పనిసరిగా ఉంటుందో అలాగే పాత్రలో కూడా కాసింత చెంచాడు నెయ్యి వేసి పిదప ఈ పదార్థాన్ని అందులో వడ్డించి ఆ పిదప మళ్ళీ ఒక అర చెంచా కాసింత నెయ్యి వేస్తే ఆ పదార్థానికి పవిత్రత చేకూరుతుంది. గో సంబంధితమైన ఉత్పత్తులు వేటిని ఆ పాత్రలో వేసినా ఆ పాత్రకు పవిత్రత చేకూరుతుంది అని కూడా ఆయుర్వేద విజ్ఞానం, సంప్రదాయ విజ్ఞానం ఇలా తెలియజేస్తాయి. గో సంబంధితమైన ఉత్పత్తులు అంటే నెయ్యి కావచ్చు, వెన్న కావచ్చు, పాలు కావచ్చు, మజ్జిగ కావచ్చు, పెరుగు కావచ్చు, ఇలా ఏవైనా కూడా గో సంబంధమైనటువంటివి ఉన్నాయి అంటే చాలు ఆ పదార్థం శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేదిగానే మారుతుంది అని కూడా సంప్రదాయ విజ్ఞానం తెలియజేస్తుంది. ఇవి ఆరోగ్య సంబంధిత కొన్ని విషయాలు. సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధి నివారణకు సులభమైన ఉపాయం అని చెప్పుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. తులసీదాసు గారికి చిన్న కుటీరం ఉండేది. ఏదో సంధ్యావందనం చేసుకోవడానికి ఓ చిన్న ఆచమన పాత్రను, ఓ కలశ పాత్ర, ఓ అరివేణం ఉండేవి. అందులో ఓ దొంగాడు రాత్రి వచ్చి గోడకు కన్నం వేసి లోపలికి వెళ్ళి ఇంతోటివి ఏమున్నాయి కనుక ఓ చిన్న బట్టలో మూట కట్టుకుని ఇంతేనా ఈయన దగ్గర ఉన్నామనుకుని బయటికి పోదాం అనుకుని బుర్ర బయటెట్టాడు. బయట పెట్టేటప్పటికి ఎవరో 2 పాదాలు కనపడ్డాయి, మంచి వెలిగిపోతున్నాయి పాదాలు. ఎవర్రా ఇక్కడ ఉన్నాడని తల పైకెత్తి చూశాడు. ఇంకెవరు, మళ్ళీ నీలమేఘశ్యాముడు, పక్కన ఎర్రటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అబ్బో ఎంత అందంగా ఉన్నాడో కానీ బయటికి వెడితే చంపేస్తాడు రామన్నని మళ్ళీ లోపలికి వచ్చాడు. మళ్ళీ ఓ గంట ఆగి వెళ్ళిపోయాడేమో అని మళ్ళీ బయటికి వెళ్ళాడు. మళ్ళీ పాదాలు ఆయన సిద్ధం. తెల్లవారిపోయింది. బయటికి వెడదామంటే బయట ఇద్దరు ఉన్నారు. ఏమీ చేయలేక ఆ దొంగలిద్దరు లోపలికి వచ్చున్నారు. తులసీదాస్ గారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి అనుష్ఠానం చేసుకుందామని పాపం ఏదో లోపలికి వచ్చారు. ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆయన వెంటనే నాయన ఎవరు మీరన్నారు. అయ్యా దొంగలం అండి అన్నారు. ఏమి తీసుకోలేదా? మాకంత బుద్ధి తక్కువ వాళ్ళం ఏం కాదండి, ఉన్నవేమో మూట కట్టేశాం, మరి ఏం వెళ్ళలేదు అన్నారు ఆయన. వెళ్ళకపోవడం ఏమిటి, ఎప్పుడో వెళ్ళిపోయాం. వెళ్ళినప్పుడల్లా బయట ఇద్దరు నించుంటే వాళ్ళు ఏం చేస్తారో అని వెనక్కి వస్తున్నాం. ఎంత అందంగా ఉన్నారో సౌందర్యమూర్తులు, కానీ వచ్చిన గొడవ మమ్మల్ని చూస్తేనే కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఇంతోటి ఆచమన పాత్ర మూట కడితే ఇద్దరు అలా నించున్నారు ఏమిటంటే బాబు తెలియకొచ్చాం మీ పర్ణశాలకన్నారు. తులసీదాస్ గారు ఏడ్చారు. ఇంతోటి నా ఆచమన పాత్ర కోసం రాత్రంతా నిద్రమాని రామా నా పర్ణశాల ముందు కాపు కాశావా అని. రక్షోపకారమనిశం జనయం జగత్యాం. లోకంలో రామదాస్ గారు అంటారు. రామదాస్ గారిని, గోపరాజు గారిని. అసలు నిక్కచ్చిగా ఒక మాట అడుగుతాను చెప్పండి, రామదాసు గారు గోపరాజు గారా, రామదాసు గారు రామచంద్రమూర్తే? నిజానికి రామదాసుడు రాముడు, గోపరాజు గారు ఆయన పేరు, ఆయన నేను రామదాసునని చెప్పారు. కానీ మేము అదిగో ఆ రామదాసు గారి యొక్క దాసులం అని చెప్పి నా పేరు రామోజీ, ఈయన పేరు లక్ష్మోజీ, వడ్డీతో కలిపి ఆయన వాడుకున్న డబ్బు ఇచ్చేస్తున్నామని చెప్పి తానీషా దగ్గరికి వెళ్ళి డబ్బిచ్చిన రామదాస్ ఎవడు? రాముడు. రాముడికి దాసుడన్నవాడికి దాసుడైనవాడు రాముడు. అది రాముని యొక్క గొప్పతనం. ఇప్పటికి భద్రాచల క్షేత్రం దానికి తార్కాణంగా నిలబట్టల్లా. వామాంకస్థిత జానకీ పెరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం చరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కాబట్టి ఆయన రక్షోపకారమనిశం జనయం జగత్యాం, లోకములను రక్షిస్తూ ఉంటాడు, తన భక్తులైన వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాడు. రామదాసు గారి కొడుకు గంజిగుంటలో పడిపోయాడు, మరుగు గంజిగుంటలో. ఎన్ని లీటర్ల గంజి ఉందో అందులో. గుడికి మాంసపు ముద్దయిపోయాడు. అన్నదానం అంతా అయిపోయాక చెప్పింది భార్య, కొడుకిలా మరణించాడండి, మాంసపు ముద్దయిపోయాడని. చూడ్డానికి కూడా అంత వికృతమైన రూపాన్ని పొందేశాడు. రామదాసు గారు కొడుకు శవాన్ని పట్టుకుని కొండెక్కి రాముడి పాదాల దగ్గర పెట్టి తలుపులు వేసి కీర్తన చేశారు. రామా నీ పేరు పెట్టుకున్నా, ఇచ్చినా నీ ఇష్టం, కలుపుకున్నా నీ ఇష్టం అన్నారు. కీర్తన పూర్తయ్యేటప్పటికి రఘురాముడు పిల్లవాడి పేరు. తలుపులు తీసుకుని నాన్న అంటూ బయటికి వచ్చాడు. కాపాడలా
కాబట్టి భక్తులను కాపాడతాడు, ధర్మవిరుద్ధమైన వాళ్ళని శిక్ష వేస్తాడు. అందుకు గదు చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన దుర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కొలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుద్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మచక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే అంటారు. ఆయన తలుచుకున్నాడా? 1000 చేతుల కార్తవీర్యార్జునుడు ఒకప్పుడు నర్మదా నది కింది భాగంలో భార్యలతో ఆడుకుంటున్నాడు. ఎవరో భార్యలు అడిగారు, ప్రవాహం ఆపగలవా అన్నారు. 1000 చేతులతో ఆనకట్ట కట్టినట్టు ఆపేశాడు. ప్రవాహం వెనక్కి పెరిగిపోయింది. ఆ ఒడ్డున ఎక్కడో సైకత లింగాన్ని పెట్టి రావణాసురుడు పూజ చేస్తున్నాడు. ఒడ్డుకొచ్చేసినటువంటి జలాలు లింగాన్ని కరిగించాయి. రావణుడికి కోపం వచ్చి కిందకొచ్చి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు. 10 తలల పురుగా అని బంధించి తీసుకెళ్లి కారాగారంలో బావేశాడు. విశ్రవసో బ్రహ్మ వెళ్ళి విడిపించాడు. అంత గొప్ప కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన పరశువుతో నరికేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముని యొక్క వైష్ణవ చాపాన్ని అందుకున్నవాడు రామచంద్రమూర్తి. ఎంతటి పౌరుష పరాక్రమములున్నవాడు! లోకంలో ఆయన లాంటి మహావీరుడు ఎక్కడుంటాడు? రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో, వింటినారిలో ఎప్పుడు తొడుగుతాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగుతాడో, ఎప్పుడు వదులుతాడో ఎవరికీ కనపడదు. ఎదురుగుండా ఉన్నవాళ్ళు పడిపోవడాన్ని బట్టి అర్థమవుతుంది. 14,000 మందిని 1:47 నిమిషాల్లో పడగొట్టాడు. సామాన్యులు కాదు వాళ్ళందరూ, కరదూషణాది మహావీరులు. అందుకు గోపరాజు గారు బండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెడ్డవసాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటతను దాశరథీ కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వచ్చింది, ఆయన భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడు రాముడు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణముల చేత నాకు ధనస్సు చూస్తే రాముడు గుర్తొచ్చాడు. రాముడు నీ కంటి కాంతిలో కనపడుతున్నాడు. ఆ రాముడికి నీకు కొన్ని సమాన ధర్మాలు ఉన్నాయి. అసలు నిజానికి రాముడు ఇంత శక్తి పొందింది నీ కడగంటి చూపు వల్లే. ఎందుకని అమ్మవారి యొక్క వేళ్లల్లోంచి వచ్చినటువంటి అవతారం కరాంగుడిన కోత్పన్న నారాయణ దశాకృతి ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో రాముడు అంత గొప్పవాడయ్యాడని స్థిరీకరించవలసి ఉంటుంది. కాబట్టి నీ కంటి చూపు, ఆ కంటి చివరి నుంచి వస్తున్నటువంటి చూపు కాంతిలో నాకు రామచంద్ర ప్రభువు దర్శనమైంది. సమాన ధర్మం. రాముడు లోకాన్ని రక్షిస్తాడు, వ్యక్తులను రక్షిస్తాడు. నువ్వు లోకములను రక్షిస్తావు, వ్యక్తులను రక్షిస్తావు. రాముడు ఆపదలు గట్టెక్కిస్తాడు, నువ్వు ఆపదలు గట్టెక్కిస్తావు. రాముడు విదేహ భవానురాగ, విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు అనురాగము కలిగిన వాడు. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి శ్లోకం తమాషాగా చీలి. ఇప్పుడు అమ్మవారి స్థితిలోకి మారిపోతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన శ్లోకం విదేహ భవానురాగ రక్షోపకారమనిశం కుంఠీకరోతి విపదం మమ కుంచిత భ్రూ చాపాంచిత శ్రిత విదేహ భవానురాగ. చాపాంచిత వరకు చూస్తే ధనస్సు పట్టుకున్న రాముడు. ఈ 3 లక్షణముల చేత రామగుణగానం చేస్తుంది శ్లోకం. అమ్మవారి కంటి చివరి భాగంలోంచి వస్తున్నటువంటి చూపులోని కాంతి యందు రామదర్శనం అవుతోంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే 3 మాటలు అన్వయం చేయండి, కామాక్షి పరంగా తిరిగిపోతుంది శ్లోకం. విదేహ భవానురాగ. రాముడి విషయంలో చెప్తే విదేహ వంశంలో జన్మించిన సీతమ్మ యందు ప్రేమ కలిగిన వాడు. అమ్మవారికి ఎవరిష్టం? విదేహ భవానురాగ. సాధన చేసి 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 రాగద్వేషములను గెలిచి అమ్మవారి పాదములను గట్టిగా పట్టుకుని పరమవైరాగ్యాన్ని పొంది లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయినటువంటి జ్ఞాని ఎవడుంటాడో వాడు అమ్మవారికి ఇష్టం.